గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నా గార్డెన్ మొత్తం మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇది లైట్ రోజ్ ఫ్లవర్ యాక్చువల్లీ ఒకటే వచ్చింది. దాని తర్వాత ఇందులో ఏమో ఇది నేను తమలపాకు చెట్టు వేశాను. నార్మల్గా అప్పుడప్పుడు పూజ చేయడానికి అవసరం అవుతుందని చెప్పి అమెజాన్తో తెప్పించి వేసిన ఒక 2 days బ్యాకే. కొంచెం అతుక్కుంటుంది ఇది ఏమో ఈ ఫ్లవర్స్ ఏమో యాక్చువల్లీ బ్లూ కలర్లో వస్తాయి. మీకు ఫ్లవర్స్ అయినాక మళ్ళీ ఒకసారి సపరేట్గా పెడతా. దీనికి షూన్కి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది ఏమో మనీ ప్లాంట్ చెట్టు. ఇది ఇలా పాకుతుంది. దీని తర్వాత ఇది కూడా ఒక బ్లూ కలర్ టైప్ ఫ్లవర్ చెట్టే. దీని తర్వాత ఇది ఏమో ఇలా వైట్ కలర్లో వస్తాయి. ఇవి కూడా షూన్ కంటే బాగా ఇష్టం ఇవి. దాని తర్వాత ఇది చామంతి పూలది. నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను ఫస్ట్ దీనికన్నా ముందే. ఇంకా ఈరోజు ఇందులో కొత్తగా ఒక కరివేపాకు చెట్టు వేశాను. ఎందుకంటే ప్రతిరోజు కరివేపాకు మనకు అవసరం పడుతుంది కాబట్టి. దాని తర్వాత ఇది ఏమో ఆనియన్ది స్ప్రింగ్ది ఇది వేసాను. ఇందులో కూడా మిర్చివి మొక్కలు వేసిన, మళ్ళీ ఆనియన్వి స్ప్రింగ్వి దీన్ని వేసిన. ఇది ఒకటే దాంట్లో ఎన్ని గనం వచ్చినాయంటే చూడడానికి చాలా బాగుంది. ఇది ఏమో మందారం పువ్వు చెట్టు అయితే మొలకొచ్చింది, కానీ ఇంకా మందారం పువ్వులు రాలేవు. దాని తర్వాత ఇది ఏమో పుదీనా. ఈ పుదీనాకేమో నేను కొంచెం పాలకూర కూడా వేసిన. యాక్చువల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బాగా తినాలన్నమాట. అందుకోసమే అప్పుడప్పుడు 2 ఆకులు తింటూ ఉంటాను నేను, ఈ పుదీనా, ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అవి. ఇది ఏమో తులసి చెట్టు. ఇది కూడా కొంచెం మొలకెత్తుతుంది మంచిగా. దాని తర్వాత ఇది అనేది అల్లం. ఇది యాక్చువల్లీ ఇగో చూడండి, చిన్న దీని మొలకలు వస్తున్నాయి. యాక్చువల్గా ఇది చాలా పెద్దగా వచ్చి ఎండిపోయింది కూడా. దాని తర్వాత ఇది ఏమో పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ది. ఇది ఏమో కనకాంబరాల ఫ్లవర్ది. ఇది ఆలివేరా. ఇది ఏమో ఒక వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఇగో ఇలా ఫ్లవర్స్ మొలకెత్తుతున్నాయి చూడండి, ఈ ఫ్లవర్స్ వస్తాయి. దాని తర్వాత ఇది ఏమో వైట్ కలర్ చామంతి. దీనికి కూడా బాగా మొగ్గలు వచ్చినాయి. ఫ్లవర్స్ అవ్వడానికి ఇంకా టైం పడతాయి ఇవి పూర్తిగా అవ్వడానికి. ఈరోజుకి ఇది నా గార్డెన్లో ఉన్న చెట్లన్నీ మీకు పెడుతున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.